హాయ్ ఫ్రెండ్స్, మీరు గ్రోలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక ఎస్ఐపి ఆటో మ్యాండేట్ కూడా మీరు పెట్టుకుని ఉంటే, ఒకవేళ మీరు ఆ ఎస్ఐపి ఆటో మ్యాండేట్ని క్యాన్సిల్ ఆర్ డిలీట్ చేయాలంటే ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇక్కడ గ్రోలో ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడాలంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే కనుక మీ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చూడొచ్చు. సో ఇందులో ఒకటి నేను ఎస్ఐపిగా ఇన్వెస్ట్ చేసి ఉంచాను. సో ఈ ఎస్ఐపి ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ఆటోపే మ్యాండేట్ అనేది కూడా పెట్టుకుంటాము. సో ఆ ఆటోపే మ్యాండేట్ వల్ల ఏంటంటే ప్రతి మంత్ ఆ పర్టికులర్ డేట్కి అమౌంట్ అనేది మన బ్యాంక్లోంచి డిడక్ట్ అయ్యి ఎస్ఐపిలో యాడ్ అవుతుంది, ఏదైతే మ్యూచువల్ ఫండ్స్లో మనకి యాడ్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు ఈ ఆటోపే కనుక మ్యాండేట్ని మీరు డిలీట్ చేయాలనుకుంటే, ఇక్కడ ఏదైతే మీ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుందో టాప్ రైట్లో దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీకు బ్యాంక్స్ అండ్ ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏవైతే మీరు బ్యాంక్స్ యాడ్ చేసుకున్నారో అవి మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నేను 2 బ్యాంక్స్ యాడ్ చేసుకున్నాను నా గ్రో అకౌంట్లో. సో ఆ 2 బ్యాంక్స్ ఇక్కడ చూడగలరు. సో ఇందులో నేను ఎస్ఐపి ఆటోపే మ్యాండేట్ అయితే నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో పెట్టాను. సో ఇప్పుడు దాని మీద క్లిక్ చేద్దాము. సో ఇక్కడ మనకి చూసుకుంటే కనుక యాక్టివ్ మ్యాండేట్స్ అని ఆటోపే వయా ఓటీపీ, సో దానికి లింక్డ్ టు మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి అనేసి అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే ఆ ఆటోపే మ్యాండేట్ని డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ ఏవైతే 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ దాని మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ కూడా వచ్చింది. సో ఆ డిలీట్ మీద క్లిక్ చేసి చూద్దాము. సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ దిస్ ఆటోపే అంటే నో, ఎస్ అనే ఆప్షన్స్ వచ్చాయి. మీరు ఇప్పుడు డిలీట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎస్ మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ చూస్తే కనుక మ్యాండేట్ హ్యాస్ యాక్టివ్ ఎస్ఐపీస్ ఆర్ లోన్స్, సో కెనాట్ డిలీట్ అనేసి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనకి యాక్టివ్ ఎస్ఐపి అనేది మనకి ఇంకా ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఈ ఆటోపే మ్యాండేట్ని డిలీట్ అయితే చేయలేము. సో దానికోసం ముందుగా మనం బ్యాక్కి వెళ్ళి ఏదైతే ఎస్ఐపి ఉంది కదా దాన్ని క్యాన్సిల్ చేయవలసి ఉంటుంది. సో ఎస్ఐపిని క్యాన్సిల్ చేసిన తర్వాత మీరైతే ఆటోపే మ్యాండేట్ కూడా డిలీట్ చేసేసుకోవచ్చు. సో ఎస్ఐపి క్యాన్సిల్ చేయాలంటే మళ్ళీ మనము మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తాము. వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ ఎస్ఐపీస్ అనే సెక్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీ ఎస్ఐపి ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేసి ఉంచారో అది మీకు కనిపిస్తుంది. సో దాని మీద మళ్ళీ ట్యాప్ చేయండి. ఆ ఎస్ఐపి మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఎస్ఐపి డీటెయిల్స్ అనేసి ఓపెన్ అవుతుంది. సో ఏదైతే నేను ఆటోపే పెట్టానో అది ఇక్కడ 3rd of every month అనేసి ఉంది. సో ఇప్పుడు మనకి డ్యూ డేట్ దగ్గర వస్తుండగా మనం అయితే క్యాన్సిల్ చేయలేము. సో ఇప్పుడు ఈ రోజు అయితే 6th ఆల్రెడీ. సో వన్స్ డ్యూ డేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈజీగా మనము ఎస్ఐపిని క్యాన్సిల్ చేయొచ్చు, అలాగే ఆటోపే మ్యాండేట్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ముందుగా మనము ఈ క్యాన్సిల్ చేయవలసి ఉంటుంది కదా ఎస్ఐపిని. సో ఈ క్యాన్సిల్ ఎస్ఐపి ద్వారా ఎస్ఐపిని క్యాన్సిల్ చేద్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఎస్ఐపిని క్యాన్సిల్ చేసినా మీరు ఆల్రెడీ ఏదైతే ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ అయ్యి ఉందో మీ మ్యూచువల్ ఫండ్స్లో అది మీద ఆ యూనిట్స్ అవి అయితే అలాగే ఉంటాయి. సో ఫ్యూచర్లో ఫర్దర్గా ఏవైతే ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయో అవి ఇంకా మీ బ్యాంక్ నుంచి వెళ్ళడం అనేది ఆగిపోతుంది. ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఆ అమౌంట్ని మీరు రిడీమ్ చేసుకోవాలంటే కూడా రిడీమ్ ద్వారా మీరు ఆ అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్లో వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ముందుగా క్యాన్సిల్ ఎస్ఐపి చేద్దాము. క్యాన్సిల్ ఎస్ఐపి అనగానే చూజ్ యువర్ రీజన్ టు క్యాన్సిల్ దిస్ ఎస్ఐపి అనేసి వస్తుంది. సో నాట్ సాటిస్ఫైడ్ విత్ రిటర్న్స్ ఏంటి మీకు ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు అనే దానికి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనీ విత్డ్రా చేయాలా, చేంజ్ ఎస్ఐపి అమౌంట్ డేటా, గోల్ కంప్లీటెడ్, అదర్ రీజన్ టు క్యాన్సిల్. ప్రస్తుతం నేను అదర్ రీజన్ టు క్యాన్సిల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ విల్ బీ స్టాప్డ్, యువర్ ఇన్వెస్టెడ్ అమౌంట్ స్టేస్ ఇన్ దిస్ ఫండ్ అంటిల్ యూ రిడీమ్. ఇందాక చెప్పిన విధంగా అదే ఇక్కడ మళ్ళీ ఇచ్చారు వాళ్ళు. సో ఏదైతే ఇక్కడ మనము క్యాన్సిల్ ఎస్ఐపి అనేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. సో క్యాన్సిలేషన్ ఇన్ ప్రోగ్రెస్, రిక్వెస్ట్ విల్ బీ ప్రాసెస్డ్ బై సో డేట్ వచ్చింది ఇక్కడ 6th March 2025 అనేసి అయితే వచ్చింది. సో ఇక్కడ డన్ అని క్లిక్ చేద్దాము. సో ఫ్రెండ్స్, వన్స్ మీరు ఎస్ఐపి క్యాన్సిల్ చేసిన తర్వాత కొన్ని గంటలు పడుతుంది మీ ఎస్ఐపి క్యాన్సిల్ అవ్వడానికి. సో మీకు బై ఈవినింగ్ కానీ లేదా నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఎస్ఐపి క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మీరు మీ ఆటోపే మ్యాండేట్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. మీ ఎస్ఐపి క్యాన్సిల్ అయిందా లేదా చూడడానికి మీరు మ్యూచువల్ ఫండ్ సెక్షన్లో ఎస్ఐపీస్లోకి వెళ్తే కనుక మీకు తెలుస్తుంది. సో ఇక్కడ నో యాక్టివ్ ఎస్ఐపీస్ అనేసి ఉంది. సో వ్యూ క్యాన్సిల్డ్ ఎస్ఐపి అని కూడా మీరు క్యాన్సిల్ చేసిన ఎస్ఐపి కూడా మీకు ఇక్కడ జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. సో మళ్ళీ ఇక్కడ నుంచి మీరు రీస్టార్ట్ కూడా చేసుకోవచ్చు, బట్ అది డిఫరెంట్ ఇష్యూ. సో మనం ఇప్పుడు
ఆటోపే మ్యాండేట్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ముందుగా ఎస్ఐపి క్యాన్సిల్ అయిందా లేదా చూసాము. ఆ తర్వాత ఏదైతే మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి బ్యాంక్స్ అండ్ ఆటోపే అనేసి మళ్ళీ దీని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే బ్యాంక్కి మీరు మ్యాండేట్ ఇచ్చి ఉంచారో సో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేయండి. నాది పిఎన్బి ఇచ్చాను కాబట్టి పిఎన్బిలో సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి యాక్టివ్ మ్యాండేట్స్లో లింక్డ్ టు మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీస్ ఏదైతే మనం లింక్ చేసి ఉంచామో సో ఆ మ్యాండేట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ మ్యాండేట్ని మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే ఉందో మీకు డిలీట్ ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిలీట్ దిస్ ఆటోపే? ఎస్ అని చెప్పండి. సో ఆటోపే డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ అయితే మీకు వచ్చేస్తుంది. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు ఆటోపే సెట్ చేసుకోవాలన్నా కూడా మీకు ఇక్కడ సెట్ ఆటోపే అనే ఆప్షన్ కూడా మీకు వస్తుంది మళ్ళీ మీరు ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసినప్పుడు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సింపుల్ ప్రాసెస్తో అయితే మీరు మీ ఎస్ఐపిలో మీరు సెట్ చేసుకున్న ఆటోపే మ్యాండేట్ని డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.